సంతోషం దొరుకునయా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమకి కొలవలేము, ఆ ప్రేమకి కొలతలు లేవు. అందరూ ఆ యేసు ప్రేమను తలబోసు దేవుని ఆరాధిస్తాం. అందరు చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడదామా సంతోషంగా. థాంక్యూ లార్డ్. నీతో ఉండుటే ఆశయా, నీలా ఉండాలని వాంఛయ్యా. నీతో ఉండుటే ఆశయా, నీలా ఉండాలని వాంఛయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము మధురంగా ఉందయ్యా. అభిషేకం కలుగునయ్యా, నా భారమంత తొలగునయ్యా, విడుదల నాకు కలుగునయ్యా. నీతోనే ఉంటాను యేసయ్యా అని యేసు వైపు చూస్తూ, యేసు ముఖాంతరం వైపు చూస్తూ, యేసు ప్రేమను తలబోసుకుంటూ దేవుని ఆరాధిస్తూ చప్పట్లు కొడదాం అందరు కలిసి. ఎవ్వరు మౌనంగా ఉండదు. మొదటిసారి నేను పాడతాను, రెండోసారి నాతో పాటు కలిసి పాడటానికి ప్రయత్నించండి. అందరం కలిసి యేసు నామాన్ని కనపడతాం. Thank you, Jesus. నీతో గడిపే ప్రతి క్షణము మధురంగా అభిషేకం కలుగునయా. నీతో గడిపే ప్రతి క్షణము మధురంగా ఉందయ్యా, అభిషేకం కలుగునయా. నా భారమంతా తొలగునయా, విడుదల నాకు కలుగునయా. అందరు కలిసి నా భారమంతా తొలగునయా, విడుదల నాకు కలుగునయా, కలుగునయా. నీతోనే ఉంటాను యేసయ్యా. యేసు వైపు చూస్తూ నీతోనే ఉంటాను యేసయ్యా. ప్రేమ 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 యేసు ప్రేమ ప్రేమ గాపే ప్రేమ ప్రేమ గాపే ప్రేమ ప్రేమ గాపే ప్రేమ యేసు ప్రేమ. వేలాది మంది నీతో ఉండవచ్చు కానీ వారు యేసుకి సాటి రాలేరు. ఈ రోజు నీ చుట్టూ అందరు ఉన్నా వారు యేసుకి సాటి రాలేరు. కానీ యేసు ఒక్కడే నీతో ఉండగలడు. యేసు ఒక్కడే నీ ప్రాణం ఉన్నంత వరకు,
యేసును పట్టుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. అందరు చప్పట్లు కొడితే దేవుని ఆరాధిస్తాం. అందరు చప్పట్లు కొట్టాలా? దేవుని ఆరాధిస్తాం. ఏమవుతానయ్యా? తల్లడిల్లిపోతానయ్యా. నీ స్వరం వినుకుంటే, నీ మధుర స్వరమే నాకు జీవమంటూ నీ దగ్గరే ఉండిపోతానేసయ్యా అని యేసునామం కనపడతాం. చప్పట్లు కొడుతూ అందరు చప్పట్లు కొట్టాలి సంతోషంగా. నీవు నన్ను వద్దంటే ఏమవుదునో, తల్లడిల్లిపోతానయ్యా నీ స్వరము వినకుంటే. నీవు నన్ను వద్దంటే ఏమవుదునో, తల్ల
నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీ శ్రమలు ఎంత క్లిష్టంగా ఉన్నా, ప్రభు ప్రేమ నీ శ్రమల నుండి విడుదలిస్తుంది, నీ శ్రమల నుండి విడుదలిస్తుంది. ప్రేమ 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 ఇది అగాపే ప్రేమ. దుఃఖ దినాలకి ఇది ఆఖరి దినమై ఉండాలి. ఆయన నిరాకరముగా శూన్యముగా ఉన్న జలముల పైన ఆయన అల్లాడాడు. ఈ రోజు నీ జీవితం శూన్యముగా ఉండవచ్చు, కానీ నీ జీవితంలో చెప్పుకోదగిన మార్పులు జరగబోతున్నాయి. ప్రభు ప్రేమ నీ చరిత్రను మార్చివేస్తుంది. ఇక్కడ థామస్ డాడీ గారో ఇంకెవరో నీ జీవిత చరిత్రని మార్చివేయలేరు, కానీ మానవుడు వల్ల నీ జీవితం మారదు. ఒకే ఒక దేవుడు నీ జీవిత చరిత్రల్ని మార్చివేస్తాడు, నీ జీవిత విధానాల్ని మార్చివేస్తాడు. కన్నీరు తుడిచే దేవుడు ఆయన. అర్హత లేకున్నా కూడా నీ కన్నీరు తుడిచివేస్తాడు. నీ జీవితంలో చెప్పుకోదగిన మేలులు చేస్తాడు ఆయన. హగర్కి నిజం చెప్పాలంటే హగర్కి అర్హత లేదు. ఆమె అబ్రహాము ఒక భార్య కాదు, కానీ ఆ ఏడుపును చూసి దేవుడు ఇస్మాయిల్ సంతానాన్ని ఆశీర్వదించాడు. హన్న ప్రభు సన్నిధిలో పెనుగులాడింది, ఏడ్చింది. ఎలా ఏడ్చిందంటే దైవ సేవకుడు ఆమెను చూసి నువ్వు మత్తురాలవై ఉన్నావా అని అడిగి అంతగా ఏడ్చింది. నువ్వు నేను ఏడ్చింది చాలా తక్కువ. ఈరోజు నువ్వు అయ్యో నా భవిష్యత్ ఏంటి, అయ్యో నా జీవితం ఏంటి, నా గమ్యం ఎటు పోతుంది, నా మార్గం ఎటు వెళ్తుంది అని నువ్వు ఏడ్చింది చాలా తక్కువ. నోటిలో నుంచి మాట కూడా మెదపలేని స్థితిలో అన్న ప్రభు సన్నిధిలో వెళ్ళి గొక్క పెట్టి బహు దుఃఖాక్రాంతురాల ఏడ్చింది. దేవుడు అన్న ఏడుపును చూసి సమూయేలుతో పాటు ఇంకా ఆశీర్వాదాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హన్నా జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి. తన భర్త అయిన ఎల్కానా చేత ఎంతో ప్రేమించబడింది ఈ హన్నా. అన్నీ ఉన్నాయి, కానీ ఏదో చిన్న ముళ్ళు. ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి, కానీ ఏదో చిన్న ముళ్ళు నిన్ను గుర్చి వేస్తుందేమో, చిన్న అప్పుల సమస్య నిన్ను గుర్చి వేస్తుందేమో, చిన్న పోరాటం నిన్ను గుర్చి వేస్తుందేమో, చిన్న సమస్యలు నిన్ను గుర్చి వేస్తున్నాయేమో, చెడు చూడటానికో చెడు చేయటానికో ప్రేరేపించబడుతున్నావేమో. ఎవరో పిలుస్తేనో, ఎవరో బలవంతం చేస్తేనో, తల్లిదండ్రులు పంపిస్తేనో ఇక్కడికి వచ్చావేమో. నువ్వు ఎంత బలవంతం మేరకు వచ్చినా కూడా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అన్నీ ఉన్నాయి హన్నాకి, కానీ ఏదో చిన్న ముళ్ళు తన్ని పిండేస్తుంది. ఏదో చిన్న గాయము హృదయాన్ని గుచ్చి వేస్తుంది. ఎంతగా అంటే నోట్లోంచి మాట రానంతగా ఏడుస్తుంది. ఈరోజు నీ జీవితంలో అన్నీ ఉండి ఏమీ లేకుండా ఉన్నావా? అందరూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? అన్నీ పొందుకొని అన్నీ ఉండి క్రీస్తు అనే మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నావా? యేసుకు దూరంగా జీవిస్తున్నావా? ఈరోజు నీ జీవితం యేసుకి సమర్పించుకో. నీ మొదటి ప్రేమ యేసు అయి ఉండాలి. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. ఈరోజు మన జీవితంలో ఎవరెవరికో ఎంతెంత ప్రాముఖ్యతలు ఇస్తాం. ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళు ఎవరు నీ జీవితంలో శాశ్వత కాలం ఉండరమ్మా, గుర్తుపెట్టుకో. కొడుకు 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 అన్నావంటే ఒక రోజు నీ కొడుకు నీకు టాటా బై బై చెప్పేసి వెళ్ళిపోతాడు. నీ జీవితం ఎలా ఉంటుందంటే శూన్యంగా మిగిలిపోతుంది.
ఎవరో ప్రేమిస్తారు, ఎవరో చూస్తారు, ఎవరో పలకరిస్తారు, ఎవరో నాకేదేదో చేయాలనుకోకు. ప్రభు పాదాలు పట్టుకో, నీ జీవిత చరిత్రల్ని మార్చి వేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్నా కన్నీరు ఒక్క నిమిషం, ఆయనకి అన్నా కన్నీరు ఒక్క నిమిషం. మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా నిండు సంతోషంతో దేవాలయానికి వెళ్తుంది. ఎందుకంటే చరిత్ర మారే స్థలమే దేవుడు నిన్ను దర్శించే స్థలం. దేవుడు ఎప్పుడైతే నిన్ను దర్శిస్తాడో నీ చరిత్రలో నీ కన్నిటికి అది ఆఖరి దినమై ఉంటుంది. ఈరోజు ప్రభు నిన్ను దర్శించే స్థలం, ఈరోజు ప్రభు నీతో మాట్లాడే స్థలం. నీ కన్నీరికి, నీ దుఃఖానికి, నీ ఏడుపుకి ఇది ఆఖరి దినమై ఉంటుంది. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈ దినమే ఆఖరి దినము. ఈ కన్నీరికి ఇదే ఆఖరి దినము, నీ ఏడుపుకి ఇదే ఆఖరి దినము. నా భర్త జీవితం ఎలా ఉందంటే అండి పట్టించుకోవట్లేదు. నా భార్య జీవితం ఎలా ఉందంటే భార్య ఇంటి మీద బాధ్యత లేవు. నా కొడుకు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. తినటానికి కూడా కష్టంగా ఉందండి. ఆర్థిక సమస్యలతో ఉన్నాము, పోరాటాలతో ఉన్నాము, నష్టంతో ఉన్నాము, ఎవ్వరికి చెప్పుకోలేని బాధతో ఉన్నాము. పర్వాలేదు, అలాంటి వారి కోసమే ప్రభు వచ్చాడు. హల్లెలూయా! ధనవంతుల కోసమో, జ్ఞానవంతుల కోసమో, తెలివున్న వారి కోసమో రాలేదు. నీలాంటి వారి కోసమే వచ్చారు. విడవబడిన వారి కోసం ఆయన వచ్చాడు. ఈరోజు యేసు ప్రభు కోసం నీకు ఏం తెలుసు? ఏం తెలియకుండానే చెప్తా ఉంటారు, యేసు ప్రభు మాకేం చేశాడండి, మేము ఏసే మాకేం చేశాడు. నేను ప్రతి వారం గుడికి వెళ్తానండి, ఏసే నాకేం చేశాడు. నువ్వు ఇక్కడ కూర్చొని ఊపిరి పీల్చుకున్నావంటే అది ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు ఏసే నీకేం చేశాడు, ఏం చేయలేదు కాదు. ఈరోజు నీ జీవితాన్ని ఏసేకి సమర్పించు. నీ చరిత్రను మార్చివేస్తాడు ఆయన, నీ ఆలోచనలు మార్చివేస్తాడు ఆయన. నీ కుటుంబ పరిస్థితులు చాలా క్షేమకరంగా, దిక్కుతోచని పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు మార్చివేస్తాడు. యేసు ప్రభుకి దూరంగా ఉన్నావా? 24 గంటలు ఇచ్చిన యేసేకి నీ సమయం ఎంత ఇస్తున్నావు? యేసేకి ఒక 5 నిమిషాలైనా ఇస్తున్నావా? ఆత్మ పరిశోధన చేసుకోవాలి. 24 గంటలు యేసు ప్రభు నీకు ఇస్తే 2 గంటలు ఆయనకి ఇవ్వటానికి మనం ఎన్నో వంకలు చెప్తా ఉంటాం. టైం లేదు, నా కుటుంబంలో పరిస్థితులు వేరే, ఉదయకాలమే లేవాలి, నేను అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. 24 గంటలు నీ కోసమే పరిగెడుతూ ఉన్నావు. ప్రభుకి ఎప్పుడు సమయాన్ని ఇస్తావు? ప్రభుకి నీ జీవితంలో ఎప్పుడు సమయాన్ని ఇస్తావు? ఎప్పుడు ప్రభుతో మాట్లాడతావు? ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, యవనస్తురాలా, యవనుడా, ఈరోజు నీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ యేసేకి ఇవ్వు. యేసే నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నీ మొదటి ప్రేమ యేసేకి ఇవ్వాలి. నీ మొదటి సమయం యేసేకి ఇవ్వాలి. నీ జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఈ లోకానికో ఇతర వేషాలకో కాదు, నీ మొదటి జీవితంలో నీ మొదటి స్థానం యేసు ప్రభుకి ఇవ్వండి. అందరు మీరు హృదయం చేసుకుని మాట నాతో పాటు కలిసి చెప్పండి. ఇప్పుడు ఈ మాటలు ఎంతమందిని దర్శించాయి? మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా మీ చేతులు ఎత్తి యేసేకి మీ జీవితాన్ని సమర్పించుకోండి. మీరు జీవితాన్ని సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ జీవితాన్ని యేసేకి ఇవ్వకపోతే ఇంకిదే నష్టపోతావు, ఇంకా కన్నీటిలో మునిగిపోతావు, ఇంకా కుటుంబ పరిస్థితులు అల్లకల్లోలమైపోతాయి. తాగుడికి బానిసవై ఉన్నావా? ఇతర చెడు అలవాట్లకు బానిసై ఉన్నావా? ప్రభుకి దూరంగా ఉన్నావా? ప్రియ సహోదరుడా, యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. సిస్టర్, సహోదరి, యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను ప్రేమించలేనంతగా యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తప్పులు తెలుసు, నీ పొరపాట్లు తెలుసు, నీ ఆలోచన విధానం తెలుసు. ప్రతి రోజుకి ఆయనకి దూరంగా జీవిస్తున్నావు అన్న విషయం కూడా ఆయనకి తెలుసు. కానీ యేసే నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. లోకము నిన్ను వదిలేయచ్చు. లోకము నీ దగ్గర అందం ఉంటేనో, డబ్బు ఉంటేనో, తెలివి ఉంటేనో, తెలివితేటలు ఉంటాయేనో, ఇంకా ఏమేమో ఉంటాయి, ఇవన్నీ లోకానికి కావాలి. నా యేసేకి నీ హృదయం కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా యేసేకి నీ హృదయమే కావాలి. నీ డబ్బు అక్కర్లా, నీ పై రూపం అక్కర్లా, నీ మనసు అక్కర్లా, నీ మనసులో ఉన్న చెడు అక్కర్లే ఆయనకి.
నీ హృదయం మాత్రమే కావాలి. యేసయ్యకి ఈరోజు నీ హృదయాన్ని సమర్పిస్తానన్న వారు మీ చెయ్యి ఎత్తండి. స్తోత్రాలు స్తోత్రాలు. అందరూ చేతులు జోడించండి. అందరు చేతులు జోడించండి. చేతులు జోడించి యేసు ప్రభు వైపు చూస్తే మాట చెప్తాం. ప్రియ తండ్రి, నీకు దూరంగా బ్రతికిన నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావయ్యా. నీ ప్రేమకు వందనాలు యేసయ్యా. నా జీవితంలో మొదటి స్థానం నీకే ఇస్తాను ప్రభా. నా జీవితంలో మొదటి స్థానం నీదే యేసయ్యా. నా జీవితంలో నాకున్నవన్నీ నీ కొరకే ఇస్తాను ప్రభా. నా జీవితం నీ కొరకే ఖర్చు పెడతానయ్యా. నా జీవితం నీ కొరకే యేసయ్యా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిద్దామా? వందనాలు పరిశుద్ధాత్మ దేవా. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. పరిశుద్ధాత్మ దేవుని గురి 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.